బుద్ధులు నేర్పించాల్సినటువంటి ఆ ఉపాధ్యాయుడే కీచకంగా మారిపోయి దారుణానికి ఒడిగట్టాడు. ఆ విద్యార్థులపైన అసభ్యకరంగా ప్రవర్తిస్తూ లైంగికంగా దాడి చేయబోయాడు. ఇక్కడ ఒక సామాన్య ఉపాధ్యాయుడే కాదైనా ప్రిన్సిపాల్ కూడా, ఆ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రిన్సిపాల్ కూడా ఈ ఘటన కర్నూలు జిల్లా కోడుమూరు మండలంలో జరిగింది. వెంకటగిరి ప్రాథమిక పాఠశాలలో చోటు చేసుకుంది. విద్యార్థులపైన లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు ఓ ప్రిన్సిపల్ లక్ష్మణ. ఆయన పేరు లక్ష్మణగా తెలుస్తోంది. అయితే కీచక ప్రిన్సిపాల్ ని గదిలో బంధించారు పోలీసులు, గ్రామస్తులు. సో ప్రెసెంట్ గ్రామస్తులు ఇచ్చినటువంటి సమాచారం మేరకు పోలీసులు, విద్యాశాఖ కూడా అక్కడ చేరుకుంది. ఆ స్కూల్లో పెద్ద ఎత్తున తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు, విద్యాశాఖ చేరుకొని ఆ ప్రిన్సిపల్ ని ఆయన పైన చర్యలు తీసుకుంటామని కూడా గ్రామస్తులకు హామీ ఇచ్చి చూడొచ్చు. ఆర్టీవీ స్క్రీన్ పైన ఆయనని ఒక రూమ్ లో బంధించిన విజువల్స్ మనం చూస్తున్నాం. ఇక రెడ్ సైడ్ బాక్స్ లో మీకు కనిపించినటువంటి ఆ రూమ్ లోనే ఇక్కడ కనిపించినటువంటి ప్రిన్సిపల్ లక్ష్మణ చేతులు కట్టుకొని అమాయకంగా కనిపిస్తూ అమాయక ముఖం వేసుకున్న వ్యక్తి ఆయనే. అక్కడ చదువుకున్నటువంటి విద్యార్థుల పైన లైంగికంగా పిచ్చి పిచ్చి ప్రవర్తన చేయడం, అసభ్యకర ప్రవర్తన చేయడంతో తల్లిదండ్రులకు విద్యార్థులు కన్నీరు మున్నీరవుతూ చెప్పారు. దీంతో ఒక్కసారిగా ఆ ప్రిన్సిపల్ కి దేశశుద్ధి చేసి రూమ్ లో వేసి బంధించారు గ్రామస్తులు. వెంటనే అక్కడికి పోలీసులకు సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు, విద్యాశాఖ అధికారులు చేరుకున్నారు. ప్రస్తుతం ఆయనపై చర్యలు తీసుకుంటామంటూ గ్రామస్తులకి హామీ ఇచ్చి కొంత వారిని చల్లబరిచే ప్రయత్నం చేశారు. కానీ ఇటువంటి ప్రిన్సిపల్ ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టకూడదు. చదువుకోవాల్సిన విద్యార్థులని చదువుకని పిలిపించి ఈ రకంగా వారిపై అసభ్యకరంగా ప్రవర్తించడమా? విద్యాబుద్ధులు నేర్పించవలసిన ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు ఈ రకంగా ప్రవర్తించడమా? నిజంగా ఒక ఉపాధ్యాయ వృత్తికే కలంకం తెచ్చే విధంగా ఇటువంటి కొంతమంది ఉపాధ్యాయుల పనితీరు కనబడుతోంది. ఒకసారి సంఘటనా స్థలం నుంచి ఆ ప్రిన్సిపాల్ పైన ఆ గ్రామస్తులు ఎంతలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారో ఆ సంఘటనా స్థలం నుంచి ఆ దృశ్యాలను చూసే ప్రయత్నం చేద్దాం. ఒక నిమిషం ఉండండి. కర్నూలు జిల్లా కొడుమూరు మండలం వెంకటగిరి ప్రాథమిక పాఠశాల జరిగింది ఈ ఘటన. ప్రిన్సిపాల్ గా ఉన్నటువంటి లక్ష్మణ అక్కడికి వచ్చినటువంటి విద్యార్థుల పైన అసభ్యకరంగా ప్రవర్తించడం, పరుష పరజాలంతో మాట్లాడడం, ఇష్టానుసారంగా వివరించడంతో ఆ పిల్లలంతా కూడా వెళ్లి తల్లిదండ్రులకు చెప్తూ కన్నీరు మున్నీరుగా విలపించారు. దీంతో తల్లిదండ్రులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆ స్కూల్కి వచ్చి ఆ ప్రిన్సిపాల్ ని దేశశుద్ధి చేసి ఒక రూమ్ లో వేసి బంధించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడ చేరుకున్నారు, విద్యాశాఖ అధికారులు కూడా చేరుకున్నారు. ఆయన పైన చర్యలు తీసుకుంటామని చెప్పి తల్లిదండ్రులకు హామీ ఇచ్చి వారిని కొంత కంట్రోల్ చేసే ప్రయత్నం చేశారు. మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి హుసేన్ అందిస్తారు. ఎస్ హుసేన్, ఏం జరిగింది? ఆ ఉపాధ్యాయుడు ముఖ్యంగా ప్రిన్సిపల్ లక్ష్మణ చేసినటువంటి ఆ పని ఏంటి? ముఖ్యంగా తల్లిదండ్రులు అక్కడ చేరుకొని వాళ్ళు ఏం డిమాండ్ చేస్తున్నారు? ఆ పిల్లలు ఏం చెప్తున్నారు? మనోజ్, విద్యాబుద్ధులు నేర్పించాల్సినటువంటి టీచర్లకి ఇటీవల కాలంలో వక్రబుద్ధి వస్తుందని చెప్పడానికి ప్రధానమైనటువంటి ఘటన ఇవాళ కోడుమూరు మండలం వెంకటగిరి ప్రాథమిక పాఠశాలలో హెచ్ఎంగా పనిచేస్తున్న హెడ్ మాస్టర్ గా పనిచేస్తున్నటువంటి లక్ష్మణ్ ఆ యొక్క వక్రబుద్ధి బయటపడడంతో ఒకసారిగా ఆ గ్రామంలో ఉన్నటువంటి వారంతా కూడా అప్రమత్తమయ్యారు. అయితే చిన్న ఒకటో తరగతి నుంచి 5వ క్లాస్ వరకు చదివేటువంటి విద్యార్థులు 5వ తరగతి చిన్నారుగా అల్లారు ముద్దుగా ఉన్నటువంటి ఈ పిల్లల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు లక్ష్మణ్ అనేటువంటి టీచర్. విద్యార్థులు ముద్దులు పెట్టాలని, లేకపోతే వాళ్ళని తాకరాని చోట తాకుతూ అసభ్యంగా ప్రవర్తించడంతో స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది గమనించారు. కొంతమంది పిల్లలు కూడా అక్కడ ఉన్నటువంటి పెద్దలకు చెప్పడంతో గ్రామంలో ఉన్నటువంటి వారంతా కూడా స్కూల్ వద్దకు చేరుకున్నారు. ఎవరైతే ఈ లైంగిక వేధింపులకు పాల్పడినటువంటి ఈ కీచక టీచర్ లక్ష్మణపై దాడి చేసేటువంటి ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలో భాగంగానే స్కూల్ సిబ్బంది కొంతమంది లక్ష్మణ్ను తీసుకెళ్లి గదిలో పెట్టి బంధించడం జరిగింది. మరోవైపు దాడి చేస్తారనే భయంతో పోలీసులకి సమాచారం ఇవ్వడంతో వెంటనే రంగంలో దిగారు. కోడుమూరు పట్టణానికి కేవలం 3 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ వెంకటగిరి గ్రామంలో తక్షణమే పోలీసులు చేరుకున్నారు. జరిగినటువంటి ఘటనా స్థలాన్ని పరిశీలించాడు. అక్కడ ఉన్నటువంటి లక్ష్మణ్తో కూడా మాట్లాడడం జరిగింది. అసలు లైంగిక వేధింపులకు ఎలా పాల్పడి ఏంటనేది విద్యార్థులతో పాటు అక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులు, అదేవిధంగా ఆ స్కూల్ వద్ద ఉన్నటువంటి గ్రామస్తులను కూడా విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మరోవైపు విద్యాశాఖ
అధికారి ఎంఈఓ కూడా రంగంలో దిగిపోయారు. అక్కడ వెంకటగిరి పాఠశాలకు వర్క్ జరిగి ఎడ్యుకేషనల్ కి సంబంధించినటువంటి విద్యాశాఖకు సంబంధించినటువంటి ఎంక్వైరీ కూడా ఎంక్వైరీ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మనం విద్యాబుద్ధులు నేర్పించాలి, చదువులు నైతిక విలువలు నేర్పించాలి, ఈ దేశ భావి తరాన్ని భవిష్యత్తును రూపుదిద్దేటువంటి టీచరు కీచక టీచర్లుగా మారి ఈరోజు విద్యార్థుల యొక్క మెదడును చిదిమేసేలాగా లైంగిక వేధింపులకు పాల్పడుతున్నటువంటి ఘటన పైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఒకవైపు విద్యా సంఘాలు, మరోవైపు మహిళా సంఘాలు. బాలికలకి మహిళలకి రక్షణ లేకుండా పోయింది. ఎన్ని చట్టాలతో తీసుకొచ్చినా, ఫోక్సో లాంటి కఠినమైనటువంటి చట్టం తీసుకొచ్చినా ఇలాంటి కీచకుల్లో మార్పు రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మనం ప్రధాన ఉపాధ్యాయుడి పైన ఎటువంటి చర్యలు తీసుకున్నారు? విద్యాశాఖ అధికారులు కానీ పోలీసులు కానీ ఏం చెప్తున్నారు? మనోజ్, ఇప్పుడు ఉన్నటువంటి ప్రాథమిక సమాచారం ప్రకారం అక్కడ జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్ ప్రకారము బాలిక ఈ యొక్క చిన్నారుల పట్ల లైంగికంగా వేధించాడనేటువంటి ఇన్ఫర్మేషన్ ఆ విద్యార్థుల నుంచి సేకరించిన తర్వాత డిపార్ట్మెంట్లుగా అంటే ఒకవైపు విద్యాశాఖ కూడా వచ్చినటువంటి ఎంక్వైరీలో వచ్చినటువంటి విషయాలన్నీ కూడా హైర్ స్థాయికి పంపించిన తర్వాత అతన్ని సస్పెండ్ చేసేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థులు ఇచ్చినటువంటి వాంగ్మూలాన్ని తీసుకొని పోలీసులు కూడా ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసేటువంటి పరిస్థితులు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇలాంటి లైంగిక వేధింపులకు పాల్పడేటువంటి కీచక టీచర్లని బహిరంగాన్ని శిక్షించాలని విద్యార్థుల తల్లిదండ్రులు బహిరంగ స్టేట్మెంట్ ఇచ్చేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇలాంటి వాళ్ళలో ఎన్ని చట్టాలు తెచ్చినా ఎంత అవగాహన కల్పిస్తానో కూడా మార్పు వచ్చేటువంటి పరిస్థితి అయితే కనిపించలేదు. తల్లిదండ్రులు పిల్లలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్తా ఉన్నారు. ఎందుకంటే చిన్నారులకి అసలు చిన్నపిల్లలు వాళ్ళ యొక్క కౌమార దశ వచ్చే వరకు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనేటువంటి వాళ్ళకు కూడా ఎక్సర్సైజ్ వాళ్ళకి అవగాహన కల్పించాలనేసి మొదటి నుంచి కూడా ఒకవైపు స్వచ్ఛంద సంస్థలు, మరోవైపు పోలీస్ డిపార్ట్మెంట్, ఇంకోవైపు మహిళా సంఘాలు కూడా మొదటి నుంచి చెప్తూ వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే గుడ్ టచ్ బ్యాడ్ టచ్ సంబంధించినటువంటి ఈ యొక్క అవగాహన ఎప్పుడైతే పిల్లల్లో ముఖ్యంగా చిన్నారుల్లో బాలికల్లో అవగాహన కల్పిస్తారో ఇలాంటి లైంగిక వేధింపుల నుంచి బయటపడేటువంటి అవకాశం కనిపిస్తుంది. చాలా ప్రాంతాల్లో, చాలా స్కూల్స్ లో కావచ్చు, ప్రైవేట్ స్కూల్స్ కావచ్చు, అదేవిధంగా ప్రైవేట్ కాలేజీల్లో కావచ్చు, మనకు ఇలాంటి వ్యవహారాలు రోజు రోజుకి బయటపడుతుండడం పట్ల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మనం విద్యాబుద్ధి తల్లి, తండ్రి, గురువు, దేవే ఉన్నారు. అలాంటిది తల్లిదండ్రుల తర్వాత గురువుకి ఇచ్చినటువంటి ఆ స్థానం ఏదైతే ఉందో ఆ స్థానాన్ని నిలబెట్టుకునేటువంటి స్థితిలో కొంతమంది కీచక టీచర్లు లక్ష్మణ్ లాంటి వాళ్ళ వల్ల ఆ యొక్క ఉపాధ్యాయ వృత్తికే కలంకం వస్తుందనేసి మరోవైపు ఉపాధ్యాయ సంఘాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేసేటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మనోజ్, థ్యాంక్ యూ హుస్సేన్. సో మొత్తం మీద కర్నూలు జిల్లాలో కోడుమూరు మండలంలోని వెంకటగిరి ప్రాథమిక పాఠశాల జరిగింది ఘటన. అక్కడికి వచ్చేటువంటి విద్యార్థుల పైన ప్రిన్సిపల్ లక్ష్మణ చాలా కీచకంగా వ్యవహరించడం, వారిపైన పరజాలంతో మాట్లాడడం, ఇష్టానుసారంగా వ్యవహరించడం, వారిపైన కొంత ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేయడంతో విద్యార్థులంతా వెళ్ళి తల్లిదండ్రులకు చెప్తూ వాపోయారు, మున్నీరుగా విలపించారు. దీంతో తల్లిదండ్రులు అక్కడ చేరుకొని ఆ ప్రిన్సిపాల్ కి సరైన రీతిలో బుద్ధి చెప్పి ఒక రూమ్ లో బంధించినట్టు తెలుస్తోంది. వెంటనే విద్యాశాఖ అధికారులు, పోలీసులు అక్కడ చేరుకొని తల్లిదండ్రులు కాస్త చల్లబరిచి అక్కడి నుంచి వారందరూ కూడా పంపించడం తెలుస్తోంది. ప్రస్తుతానికి అయితే ఇంకా ఆయన పైన ఎటువంటి చర్యలు తీసుకుంటారు ఏంటి అనే విషయం అయితే ఇంకా విద్యాశాఖ అధికారులు కానీ పోలీసులు కానీ వెల్లడించలేదు. మరి ఏం జరుగుతుందో చూడాలి. 148 plus student-led startups, 11 exited startups, 12 cash flow positive startups, KL deemed to be university.